అంతే సార్, ఏరియాని బట్టి వాళ్ళ సపోర్ట్ తీసుకుని, అంటే మాకేంటంటే సినిమా చేయడం వచ్చు, సినిమా రాయడం వచ్చు, చేసాము సార్. డిసెంబర్కు మైత్రి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ తీసుకుని వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందో డిసైడ్ అయ్యి. అందరికీ నమస్కారం అండి. నా పేరు త్రినాథ్ కఠారి. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బళ్ళారి శంకర్ గారు నిర్మించిన ఇట్లు మీ యదవ అనే సినిమాకి డైరెక్టర్ అండ్ హీరోని. అందులో హీరోయిన్ సాహితి అవాంఛ గారు, తెలుగు అమ్మాయి, షీఈ్ ఎ ప్యూర్ క్లాసికల్ డాన్సర్. అండ్ మా లైన్ ప్రొడ్యూసర్ బృందావన్ గారు. దీనికి అదృష్టం కొద్దీ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఆర్పి పట్నాయక్ గారు సంగీతం సమకూర్చారు. ఇప్పుడు రిలీజ్ అయిన 2 సాంగ్స్ చాలా 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 ప్రజా ఆదరణ పొందాయి. అండ్ ట్రైలర్ కూడా లాంచ్ చేసాం. ట్రైలర్ చూసి కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు, చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు మా సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి గారు, రీసెంట్గా ఆయన చేసిన అర్జున్ చక్రవర్తి అనే సినిమాకి 4 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. అండ్ ఉద్ధవ్ గారు మా ఎడిటర్. ఇలా టాప్ క్రూతో ఇండస్ట్రీలో ఉన్న, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ టెక్నీషియన్స్తో ఈ సినిమా చాలా మంచి క్వాలిటీలో చేసాం. ఇట్లు మీ యదవ అనే సినిమాకి 1000 ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్ అండి. ఇది ఈ నెల నవంబర్ 21వ తేదీన 2 రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, హ్యాపీగా ఊహ తెలిసిన చిన్న పాప దగ్గర నుంచి రేపో మాపో స్వర్గానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసి కూర్చుని చూడదగ్గ సినిమా ఇది. అందరూ రండి, సినిమా చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. 1 year బ్యాక్ నేను మచిలీపట్నం వచ్చాను. మీ అందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నన్ను ఒక్కదాన్నే కాదు, హోల్ టీమ్ని, మీ వాళ్ళ మమ్మల్ని అందరినీ చూసుకున్నారు. అలానే లొకేషన్స్ లో కానీ, ఫుడ్ లో కానీ అన్నిట్లో బాగా సపోర్ట్ చేసుకున్నారు. మీ అమ్మాయిలా నన్ను చూసుకున్నందుకు నాకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో మచిలీపట్నం అమ్మాయి లాగా నేను చేశాను. ఒక తెలుగు అమ్మాయిని, ఒక పద్ధతిగా యూనో తెలుగు పక్కింటి అమ్మాయి ఎలా ఉంటుంది అలాంటి క్యారెక్టర్ నాది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది స్టోరీ, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈవెన్ నాట్ జస్ట్ యంగ్స్టర్స్ అండి, ఒక పేరెంట్స్ కూడా చూసే ఫిలిం ఇది. వాళ్ళ చిన్నప్పుడు ఎలా చేశారో అవన్నీ కూడా మీకు అందరికీ గుర్తుండిపోతుంది. చాలా కష్టపడి చేశాము. ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ సార్ చెప్పినట్టే చాలా ఫన్ ఫిలిం. నవ్వుకుంటూ ఇంటికి మంచిగా సంతోషంగా వెళ్తారు. ఆ సాటిస్ఫాక్షన్ అయితే మీ అందరికి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అవునండి, నేను ఈ మూవీని డైరెక్ట్ చేశానండి. లక్కీగా ఏంటంటే ఇది కథే హీరో. ఈ కథ కూడా ఏంటంటే ఇంటింటి రామాయణం అన్నట్టు ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది. అందుకని ఏంటంటే ఈ సినిమా చూసే ప్రతి ఒక్కళ్ళు హీరోనే. వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, అరే నా కథ ఇటు కొట్టేశాడు అని ఫీల్ అవుతారు. సో ఇది అందరింట్లో జరిగే కథ. ఇది ఫస్ట్ ఫిల్మ్ అండి. అది ఫస్ట్ ఫిల్మ్. నేను రైటింగ్ చేశానండి. నేను రైటర్ సైడ్ నుంచి డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ చేశాను. దాంతోపాటు మా శంకర్ గారు, బళ్ళారి శంకర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, హీఈస్ ఫ్రమ్ బళ్ళారి. ఆయన మేమందరం బళ్ళారి శంకర్ అని పిలుస్తుంటాం. సో ఆయన ఫస్ట్ ప్రొడక్షన్ లో ఏంటంటే వన్ ఫైన్ డే ఆయన అడిగింది ఏంటి అంటే, మేము హీరోల కోసం వెతుకుతున్నాం, చాలా మంది హీరోలకు కథ చెప్పాం, వాళ్ళ డేట్స్ దొరకలేదు, కొత్త హీరో కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన వన్ ఫైన్ డే నా దగ్గరికి వచ్చి, అన్న ఇంకా ఆల్రెడీ వద్దు మీరే చేసేయండి అన్నారు. అప్పుడు నేను కంగారు ఏముందండి చూద్దాం అంటే, డబ్బులు పెట్టేది మీరా నేనా అని అడిగారు. మీరేనండి అన్న. నేను చెప్తున్నాను కదా మీరే చేసేయండి అన్నారు. సో ఇంక అక్కడి నుంచి కథే హీరో కాబట్టి అందులో ఎవరైనా చేయగలరు కాబట్టి లక్కీగా ఆ ఛాన్స్ నాకు వచ్చింది. నేను దాన్ని 100% ప్రూవ్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను. మచిలీపట్నంలో దగ్గర ఒక 14 days చేసామండి. మొత్తం మంగినపూడిలో చేసామండి. కంప్లీట్ కోనేరు సెంటర్ దగ్గర నుంచి మాక్సిమం మన సాయిబాబా విగ్రహం ఉంది చూడండి, ఆ ఏరియా కానివ్వండి, కోనేరు సెంటర్ కానివ్వండి, మంగినపూడి కానివ్వండి, ఇంకా లోపలికి వెళ్తే డీప్ బీచ్ ఏరియాస్ ఉన్నాయి అంటే గిలకల దిండిలో మొత్తం అంతా. అంటే గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి అందరూ బాగా సపోర్ట్ చేశారు. 4 పడవల్లో వెళ్ళేవాళ్ళం మొత్తం టీం అంతా, మార్నింగ్ 5 o'clock. ఇప్పుడు ఆలోచిస్తుంటే భయం వేసే విషయం ఏంటంటే ఎవరికి స్విమ్మింగ్ రాదు. అది 2 తాడి చెట్ల నీళ్లు హైట్ ఉంటుందని చెప్పారు. తర్వాత అది మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు భయం వేస్తుంటది, అరే అప్పుడు ఏమన్నా అయి ఉంటే ఏమయ్యేది అని. ఎవరిని మేము అడగలేదు కూడా స్విమ్మింగ్ వచ్చా అని. అలా వెళ్ళిపోయి అలా వచ్చేసాం. సో చాలా బాగా జరిగిందండి, ఫుల్ విత్ పాజిటివ్ ఎనర్జీ.
ఇప్పుడు ఫస్ట్ మూవీ కాబట్టి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఎలా ముందుకు వచ్చేసారు? ఫస్ట్ మూవీ కాబట్టి భయపడతారు కదా, ఎట్లా మీరు face చేశారు? అది కథ చూసానండి. వాళ్ళు మూవీ చూసారండి. మూవీ చూసి మాత్రమే వాళ్ళు డిసైడ్ చేశారు. అండ్ మీకు తెలియదు కదా, ఈ రోజుల్లో చూసే ఆడియన్స్ అందరూ కూడా హీరో ఎవరు అనేది పట్టించుకోవట్లేదేమో అనుకుంటున్నాను. కంటెంట్ మాత్రమే చూస్తున్నారు. మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా కంటెంట్ చూసి వాళ్ళు ఇమ్మీడియట్ గా డిసైడ్ అయ్యి మాకు సపోర్ట్ చేశారు. రివ్యూ వేసారండి సినిమాలో? సార్ రివ్యూ వేసారా? వేసాను సార్. ఆంధ్ర వాళ్ళు వచ్చారా? ఆంధ్ర కంప్లీట్ గా ఆంధ్ర వాళ్ళు రాలేదండి. ఇంకా అంటే డిస్ట్రిబ్యూషన్ ఇవ్వలేదు ఎవరు అంటున్నారు. ఇక్కడ ఇవ్వలేదు సార్. నైజాం మొత్తం మైత్రి వాళ్ళకి ఇచ్చాం. అవును సార్.